డౌన్లోడ్ చేసి ఇస్తారు. బైబిల్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఒక చిన్న ఫోను, నాకు చదువు లేదన్న చిన్న ఫోన్ నా దగ్గర ఉందంటే ఒక 400 ఏమో 5 మెమరీ కార్డు, దానిలో బైబిల్ మొత్తం ఎక్కించి ఉంటుంది. చక్కగా అది మీకు తీసుకొచ్చి ఇస్తారు. స్టాల్లో చెప్తే తీసుకొచ్చి ఇస్తారు మీకు. అది చక్కగా అది పెట్టుకొని వినండి, వింటా ఉండండి. అసలు వినేవాళ్ళకి ఇంకా మంచి అదృష్టం. ఎందుకనుకున్నా వీళ్ళు చదివేవాళ్ళు కాసేపు చదువుతారు, వినేవాళ్ళు అనుకో 24 గంటలు వినొచ్చు. స్తోత్రం చెప్పండి. పని చేసుకుంటా వినొచ్చు, పాట పాడుకుంటా వినొచ్చు, మిరగాలికి పోయి వినొచ్చు. ఏమండి, ఒక స్పిన్నింగ్ మిల్ అక్కడ కూడా ఇయర్ ఫోన్ తీసుకెళ్ళి పెట్టుకుని ఆడ కూడా లోపల ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఎంతా పని చేసుకోవచ్చు. స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనా సరే, చదువు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా సరే, బైబిల్ మాత్రం ధ్యానించాల్సిందే. అది ఎంతమందికి అర్థమైంది? నీ పరిస్థితులు మార్చబడాలి అంటే, నీ స్థితిగతులు మార్చబడాలంటే, నీకు స్వస్థత కలగాలంటే, నువ్వు దేవుని కోసం నిలబడాలంటే ఈ 2 పనులు తప్పకుండా చేయాల్సిందే. ఎంతమంది చేద్దాం? చదవా? ఈ దెబ్బతో యేసు నామములో గొప్ప ఉజ్జీవాన్ని మనం కళ్ళారా చూచుదుము గాక. మన కళ్ళారా